హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను నా స్టైల్లో బీరకాయ రోటి పచ్చడిని చూపించబోతున్నానండి. ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒక చుక్క నెయ్యి వేసుకొని ట్రై చేయండి. ఈ బీరకాయ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ బీరకాయలు, అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇక్కడ కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోకి 1/3 గ్లాసు వేరుశనగ పప్పు వేసుకోండి. ఒక గుప్పెడు ఉంటాయండి. వీటిని ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేశాక దీనిలోకి 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే వేరుశనగ పప్పు లోపల వరకు వేగి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెడుతూ పచ్చిమిర్చిని కొంచెం వేయించుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల ఆయిల్ గ్యాస్ అంతా పడకుండా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బీరకాయ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. బీరకాయ ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ టమాటా బాగా మెత్తబడే వరకు ఉడికించుకోండి. చూసారా, ఇలాగా బాగా మెత్తగా అయిపోవాలి టమాటా అనేది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మూత పెట్టకుండా ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించండి, సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి దీనిని పక్కకు పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ పచ్చడి చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక రోలును తీసుకొని దానిలోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. మీ దగ్గర రోలు లేకపోతే ఇదే ప్రాసెస్లో మిక్సీలో కూడా వేసుకొని ఆపుకుంటూ వేసుకుంటూ మిక్సీలో పట్టుకోండి. పచ్చడి రోట్లో వేసినట్టుగా వస్తుంది. ఈ పల్లీలు మెదిగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టమాటా బీరకాయ అంతా వేసేసుకొని ఇలా కొంచెం చూపిస్తున్నట్టుగా దంచుకోండి. మరీ మెత్తగా దంచేయొద్దు, కొంచెం పలుకుగా ఉంటేనే అన్నంలో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇలా మెదిగిపోయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఉల్లిపాయని ఇలా కొంచెం హాఫ్గా కట్ చేసుకొని దంచుకోవాలి. వీటిని కూడా మరీ మెత్తగా చేసుకోకుండా వీటిని కూడా అక్కడక్కడ కనపడేటట్టు దంచుకోండి. ఇలా అంతా దంచుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. 2 టీ స్పూన్ల ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇప్పుడు ఇదంతా బాగా రుబ్బేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా అంతా ఒకసారి బాగా మళ్ళీ దంచుకోవాలి. అంతేనండి, నోటికి పొట్టకి ఎంతో కమ్మగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు